సింపుల్గా వంకాయ రొట్టె పచ్చడి చేసేద్దాం. దీనికి కావాల్సినవన్నీ ఇలా కోసుకొని పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ దాంట్లో వేసి బాగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి అలా కొద్దిసేపు ఉడికించాలి. సో తర్వాత మూత తీసేసి ఒలిచి కడిగి పెట్టుకున్న గోంగూర అంతా దాంట్లో వేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి మూత. ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. అలా అలా మిక్స్ చేయాలి 2-3 మినిట్స్ చేసి అంతా బాయిల్ అయిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. చల్లారేలోపు ఒక సాంగ్ పెట్టి డ్యాన్స్ వేసి వచ్చేయండి. చల్లారిన తర్వాత ఒక హ్యాండ్ బ్లెండర్ తీసుకొని దాంట్లో ఇలా వేసేసి నున్నగా బ్లెండ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేస్తే ఇంకా నున్నగా బ్లెండ్ అవుతుంది. ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే ఇలాంటి ఒక హ్యాండ్ బ్లెండర్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఒక జస్ట్ 200కే దొరికేస్తుంది. ఈ హ్యాండ్ బ్లెండర్ బ్యాచిలర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాం. తాలింపు కోసం ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇవన్నీ కావాలి. బట్ మా దగ్గర అవన్నీ లేవు. ఆనియన్స్ మాత్రం వేసి తాలింపు పెట్టేసి అలా కొంచెం మిక్స్ చేసి స్టవ్ ఆపేసి కొంచెం పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ కొన్ని వేసుకుంటే మన గోంగూర వంకాయ రొట్టె పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చేయడం కూడా చాలా ఈజీ.